అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా ఏదో జరుగుతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన వారు, రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించిన వాళ్ళు, హోదాను అనుభవించిన వాళ్ళు, ఆ పదవులు హోదాలు అడ్డం పెట్టుకొని భారీగా సంపాదించుకున్న వాళ్ళు, లాబింగ్లు చేసుకున్న వాళ్ళు, సిఫార్సులు చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. సో వీళ్ళలో ఉత్తరాంధ్రలో కొంతమంది నాయకులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు తనకు సపోర్ట్గా నిలవడమే ఆ నాయకుడు కోరుకునేది అదే. తన కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అండగా నిలిచే వాళ్ళే నిజమైన వాళ్ళు, నా పార్టీ పట్ల నా పట్ల అభిమానంతో ఉన్నవాళ్ళు, నా శ్రేయోభిలాషులు అని నాయకుడు అనుకుంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కష్టాల్లో ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేదు. అసెంబ్లీకి వెళ్తే అవమానాలు ఎదురవుతాయి, ఖచ్చితంగా చేత్కారాలు ఎదురవుతాయి. అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజల్లోకి వెళ్దామంటే వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఇప్పుడప్పుడే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. కొన్నాళ్ళు అయ్యాక ప్రజల్లోకి వెళ్తే పర్లా. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైనప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవ్వాలంటే కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం టైం పడుతుంది. అప్పుడు ఆ వ్యతిరేకతను అందుకుంటూ జనంలోకి వెళ్తే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను, కోపాన్ని ప్రజలు మర్చిపోతారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే వ్యతిరేకత ఉంటుంది, అదే కోపం ఉంటుంది ప్రజల్లో, సాధారణ వర్గాల్లో. ఏ వర్గాలు ఆయన్ని వ్యతిరేకించారో ఆ వర్గాల్లో వాళ్ళ మీద కోపం పోతేనే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా మళ్ళీ ఊపు వస్తుంది. ఆ ఊపు రావాలంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగాలి. అలా పెరగడానికి కనీసం ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. సో అప్పటి వరకు జనంలోకి వెళ్ళలేరు. ఏదో పార్టీ కార్యకర్తలకి పార్టీ పరమైన కార్యక్రమాలు చేసుకోవడం తప్ప జనంలోకి మాత్రం వెళ్ళే పరిస్థితి ఉండదు. కానీ ఈ టైంలో నాయకులు తనకు అండగా నిలవాలి. కానీ ఆ పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదు. ఉదాహరణకు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు కనిపించరు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే వైఎస్ఆర్ గారు కనిపిస్తారు. ఆయన సింపతి కావాలి, ఆయన సెంటిమెంట్ కావాలి, ఆయన ఎమోషన్స్ కావాలి, ఆయన వదిలి వెళ్ళిన మంచిని వాడుకోవాలి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పథకాల్లో కూడా ఆయన పేరు తీసేస్తారు, ఫోటోలు తీసేస్తారు, అది వేరే విషయం. సో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నిన్న కార్యక్రమాలు అసలు ఎంతమంది పాల్గొన్నారు? ఉత్తరాంధ్ర చూసుకుందాం. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, పార్టిసిపేట్ చేశారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన పార్టిసిపేట్ చేశారు. మరి అక్కడ ఎంవివి సత్యనారాయణ గారు లేదా విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ గారు, లేదంటే ఆ జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన అనేక మంది నాయకుల పరిస్థితి ఏమైంది? ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, కరణం ధర్మశ్రీ గారు, ఆయన ఆడారి ఆనందరావు గారు, ఇలా చాలామంది ఉన్నారుగా. వీళ్ళందరూ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? వీళ్ళందరూ ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? అది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం. ఆ ప్రాంతం నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పర్వాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. గొల్లబాబురావు గారు అప్పుడప్పుడు యాక్టివ్ వస్తున్నారు. మజ్జి శ్రీనివాసరావు గారు ఒక జిల్లా మొత్తం చేతుల్లో పెట్టుకున్నారు వైసీపీ అధికారంలో ఉండగా. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా. ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు కదా. కేవలం వాళ్ళ నియోజకవర్గ కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలకు రావట్లేదు కదా. అట్లీస్ట్ ఆ రీజియన్, ఆ ప్రాంతాన్ని కూడా బాధ్యత తీసుకోవట్లేదు కదా. అదే ఇక్కడ సమస్య. ఇటు రాయలసీమకు వచ్చేసరికి అదే సమస్యగా మారింది. రాయలసీమలో కూడా అంతే. చిత్తూరు జిల్లా మొత్తాన్ని హ్యాండిల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆయన కనీసం తన సొంత నియోజకవర్గానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు జిల్లా మొత్తాన్ని లీడ్ చేయడానికి ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పోనీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లీడ్ చేస్తారంటే అక్కడ చెవిరెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి సైలెంట్ వార్ ఉంది. గత ఎన్నికల్లో అది బయటపడింది. అందుకే చెవిరెడ్డి గారు నా జిల్లా నుంచి తప్పించి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు ఆయన చిత్తూరు జిల్లా కాకుండా, ఇటు ప్రకాశం జిల్లా కాకుండా, ఎటు కాకుండా ఉన్నారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5-3 సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మంత్రి పదవి కోల్పోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ పవర్ తన చేతుల్లోనే ఉంది. మరి ఆయన ఏమయ్యారు? ఇప్పుడు ఆయన కూడా ఏం కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు కదా, సైలెంట్గానే ఉంటున్నారు కదా. ఇలా చాలామంది నాయకులు, ముదురులు, పార్టీ అధికారంలో ఉండగా అన్ని రకాల పనులు చేయించుకున్న వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది. సో తన చుట్టూ వచ్చిన వాళ్ళు, తనను వాడుకున్న వాళ్ళు, తన అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వదిలేసినట్టు ఒక రకంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పేర్ని నాని గారో, కొడాలి నాని గారో, లేకపోతే
గుడివాడ అమర్నాథ్ గారో అంబటి రాంబాబు గారో అప్పుడప్పుడు వస్తే రావచ్చు కాక, కానీ వీళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. వీళ్ళు కాదు, ఇంకా కొత్త నాయకులు కావాలి, కొత్త నాయకత్వం కావాలి, వాళ్ళందరికీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదన్నమాట. సో వైసీపీలో ఇది సాధారణ కార్యకర్తలు అలాగే ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క పవర్. నిజంగా పార్టీ అంటే అభిమానంతో ఎమోషన్తో ఉండేది వాళ్ళే, ద్వితీయ శ్రేణి నాయకులు అండ్ సాధారణ కార్యకర్తలే. ఒక గ్రామ స్థాయి కార్యకర్త లేదా ఒక మండల స్థాయి కార్యకర్త లేదా నాయకుడు మాత్రమే పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎమోషన్తో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నిజమైన ఇష్టంతో ఉంటారు. కానీ ఈ నాయకులు ఉంటారు చూసారా, ఎమ్మెల్యేలో ఎంపీలో లేదంటే మంత్రులుగా అనుభవించిన వాళ్ళు పవర్ కేంద్రం, ఎక్కడ పవర్ ఉంటే ఆ పవర్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తారు తప్ప పవర్ పోతే దరిదాపుల్లో ఉండరు. దాదాపుగా 75% నాయకులు అంతే, ఏ పార్టీలో అయినా. వైసీపీలో ఇంకాస్త ఎక్కువ ఉంది. వైసీపీలో 90% నాయకులు, నేను కార్యకర్తల గురించి మాట్లాడట్లా, కార్యకర్తలు అదే ఎమోషన్తో అదే ఇష్టంతో ఉన్నారు, ఉంటారు కూడా. కానీ నాయకులు మాత్రం సైలెంట్ అవుతున్నారు. నాయకులు యాక్టివ్గా పనిచేస్తేనే కార్యకర్తలు యాక్టివ్గా పనిచేయగలరు. తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత వాళ్ళకు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి 2.5 సంవత్సరాలు టైం పట్టింది. ఏది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత వాళ్ళు యాక్టివ్ అయ్యారు. కానీ వైసీపీకి అటువంటి పరిస్థితులు, అంటే వైసీపీ వాళ్ళలో కూడా కసి పెంచే పరిస్థితులు రావాలి అంటే ప్రభుత్వం ఒక పెద్ద తప్పు చేయాలి. ఆ తప్పు కోసం వైసీపీ వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఆ తప్పును వాడుకొని రాజకీయం చేయడానికి స్టార్ట్ చేయాలన్నమాట. సో అందుకు కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.